ఏదైతే ఈ వైసీపీ కౌన్సిలర్ చెప్తున్నారో ఇదే వైసీపీ కౌన్సిలర్ 9వ వార్డు కౌన్సిల్ సమావేశంలో మా వార్డులో ఏం అభివృద్ధి జరగట్లేదు, ఏమీ జరగట్లేదని చెప్పని కౌన్సిల్ సమావేశంలోనే పెట్రోల్ పోసుకోవడం వాస్తవం కాదా? అలాగే 19వ వార్డు కౌన్సిలర్ ఎస్టీ కౌన్సిలర్ ఆవిడి మనోవేదనతోటి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి మాకేం అభివృద్ధి జరగట్లేదు ఊరు వదిలి వెళ్ళిపోవడం వాస్తవం కాదా? అట్లాగే 21వ వార్డు కౌన్సిలర్ ఇట్లాగా చెప్పుకుంటా పోతే మీ కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిలర్సే మీ పాలన అంత బాగుంటే మీ కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిల్ సభ్యులే ఎంతమంది రోజు ప్రతి మీటింగ్ లోనూ ఒక కౌన్సిలర్ ఎంత ఆవేదన చెందుతున్నాడో మీరే తెలిసి చెప్పాలి. అలాగే మీరు గ్రాంట్ చేసిన 35 లక్షల రూపాయల గ్రాంట్ 4వ వార్డు జనసేనలోకి మీరు గ్రాంట్ చేస్తే ఏదైతే మీ నాయకులందరూ మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టి ఆ గ్రాంట్ ని ఇచ్చిన శాంక్షన్ చేసిన దాన్ని మళ్లీ మీరు వచ్చి తీర్మానం క్యాన్సిల్ చేసి వెళ్ళలేదా? ఏమండి అంజి గారు, మీకు తెలుస్తలేదా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి. మీరేదో చెప్పుకుంటా పోతున్నారు కానీ ప్రజలందరూ చూస్తున్నారండి. అన్ని రకాలుగా ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఏదైనా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పని మేము తెలియజేస్తూ ఇంకొకసారి కూటమి ప్రభుత్వాన్ని గాని అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులను గాని అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గాని గాని గౌరవ ఎంపీ గాని గాని ఏదన్నా మాట్లాడితే గనక మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ మేము మీకు ఇదే మీరు రండి, ఏదన్నా ఉంటే డైరెక్ట్ డిబేట్ పెట్టుకుందాం. మీరు చేసింది ఏంటో మేము చేసింది ఏంటో డైరెక్ట్ డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు చెప్దామండి. ఏదన్నా ఉంటే ఏదైనా ఇట్లాగా ఏదో లేనిపోని ప్రగల్భాలు ఒక సొంత సోషల్ మీడియా పెట్టుకుని సొంత మీడియా ఇది చేసుకుని గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఇవన్నీ తెలుసుకుని ప్రజలు చూస్తున్నారని అన్ని కూడా మన గురించి ఏంటో మనం ఏంటో ప్రజలు చూస్తున్నారని చెప్పేస్తూ అందరికీ కూడా జంగాడం పట్టణ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి.